కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ దేవరా అనే టైటిల్ ని లాక్ చేశారు. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారతీయ చిత్రాలలో దేవర పార్ట్ 1 ఒకటి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ విషయంలోనే చాలా వరకు ఖర్చు చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక దాంతో పాటుగా దానికి భారీగా సీజీ వర్క్ కూడా ఉండటంతో ఆ ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ఒక్క ఫైట్ వల్ల సినిమా టాక్ మొత్తం మారిపోతుంది అనే ఉద్దేశంతోనే ఆ ఫైట్ ని చాలా గ్రాండ్ గా తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే గ్రాఫిక్ వర్క్ లో కూడా ఎక్కడ తగ్గకుండా ఫైట్ లో ఉన్న ఫీల్ మిస్ అవ్వకుండా ఉండే విధంగా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికోసం ప్రొడ్యూసర్స్ తో విపరీతంగా డబ్బులు కూడా ఖర్చు పెట్టిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి దానికి అనుకూలంగానే ఈ సినిమాతో కొరటాల శివ ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. అందువల్లే ఈ ఫైట్ కోసం దాదాపు 10 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి అన్ని కోట్లు పెట్టి ఒక్క ఫైట్ ని తెరకెక్కించడం ఎందుకు అంటే కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నప్పటికీ ఆ ఫైట్ సినిమాలో కీలకం కాబట్టే అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగా మేకర్స్ అయితే సమాధానం చెప్తున్నారు. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఫ్యూచర్ లో పాన్ ఇండియా స్టార్ హీరోగా వెలుగొందాలి అంటే ఈ సినిమా సక్సెస్ అనేది అతనికి చాలా కీలకం. కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ కూడా కొరటాల శివకి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ విజయం తర్వాత చిత్రం యొక్క రెండవ సింగిల్ ని చుట్టమల్లే అనే టైటిల్ తో విడుదల చేశారు. ఈ సాంగ్ రొమాంటిక్ ట్రాక్ లో ఉంది. చుట్టమల్లే స్టైలిష్ మరియు ఆకర్షణీయమైన ప్రదర్శనలో కనిపించే జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ మధ్య సిజ్లింగ్ కెమిస్ట్రీని ప్రదర్శిస్తుంది. ఉత్కంఠభరితమైన సముద్ర తీర నేపథ్యానికి వ్యతిరేకంగా వారి సరళమైన మరియు భావోద్వేగభరితమైన నృత్య కదలికలు ఇంటర్నెట్లో సెన్సేషన్ ని సృష్టించాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట ఇద్దరు తారల మధ్య సాగే ప్రేమను హైలైట్ చేస్తుంది. ఇది అభిమానులకు విజువల్ ట్రీట్ గా మారింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో 110 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో 1 పొజిషన్ లో ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ స్పాట్స్ పై ఇండియాలో 10 మిలియన్ స్ట్రీమ్లను క్రాస్ చేసిన వేగవంతమైన దక్షిణ భారత పాటగా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.